కాకినాడ జిల్లాలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయంటూ జనసేన అభ్యర్థి పంతం నానాజీ తీవ్ర ఆరోపణలు చేశారు. దొంగ ఓట్ల అంశంపై ఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి సమాధానం లేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ జోరుగా సాగిందని, ప్రజలంతా తమ పట్టాలను ఒకసారి ఆర్డీఓ, ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్లి తనిఖీ చేసుకోవాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న నానాజీ, ఉమ్మడి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఏ ఊరి ప్రజలకు ఆ ఊరిలోనే పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. దొంగ ఓట్లు జాయిన్ చేస్తున్నారని చెప్పి ఆర్ఓ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ కి జాయిన్ చేయాలి. డబుల్ ఎంట్రీలు 6,000 డబుల్ ఎంట్రీలు, డెత్ లో 1600, అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ 500 అన్ని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాకా మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఫిజికల్గా ఫోన్ చేస్తూ ఉంటే ఆర్ఓ గారు ఫోన్ ఎత్తట్లేదు. మొన్న రోజు మీటింగ్ పెడితే ఇక ఫోన్లో ఎలాగే ఎత్తట్లేదు కదా అని వెళ్ళి కొన్ని విషయాలు చెప్పి రావడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాలు తిరుగుతున్నాయి. నకిలీ పట్టాలు ఎవరో కాదు, పందిట్లోంచి ఇష్యూ అవుతూ ఉన్నాయి. ఆ నలుగురు పందిట్లో ఉండి ఈ నకిలీ పట్టాలు ఇష్యూ చేస్తూ ఉన్నారు. 118 పట్టాల లిస్టు పందిట్లోంచి వచ్చిన లిస్ట్ ఇది. స్వామినగర్ వాసు ఆర్టీఐ కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా